అందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత నాది. 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఈ నెలలోనే దీపావళి కంటే ముందు 3 లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేసి వాళ్ళందరికీ నిజమైన దీపావళి పండుగ ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక 6 లక్షల ఇండ్లు రాబోయే సంవత్సరం జూన్ లోపల పూర్తి చేస్తాం. నిన్న మొన్న మీరు చూశారు, మీ అందరికీ దసరా, దీపావళి, జీఎస్టీ వచ్చింది. దీనివల్ల సూపర్ జీఎస్టీ వల్ల మీ పొదుపు కూడా సూపర్గా చేసుకునే అవకాశం వచ్చింది. ధరలు తగ్గాయి, కొనుగోలు శక్తి పెరిగింది, మీ ఆదాయం పెరుగుతుంది. మీరు వాడే అన్ని వస్తువులను మీరు చూస్తే నిత్యావసర వస్తువులు కానీ, మందులు, వ్యవసాయ పరికరాలు, కారు కావాలంటే కారు కూడా ధర తగ్గింది, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గాయి. ఈ విధంగా మొత్తం పేద మధ్యతరగతి కుటుంబాలకి వెసులుబాటు కల్పిస్తూ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా, ఒకప్పుడైతే ఎంత ఇస్తారో తెలిసేది కాదు. ఈరోజు 2.518.0 పేదవాళ్లు వాడే వస్తువులకి ట్యాక్స్ లేదు. కొన్ని వస్తువులకు 5%. బాగా పెద్దవాళ్ళు ఉంటే అలాంటి వస్తువులకు మాత్రం 18% చేశారు. దీనివల్ల రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది. తగ్గినా పర్వాలేదు, మా పేద ప్రజలకి 8,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కొత్త స్లాబుల వల్ల ప్రతి నెల దగ్గర 1,500 రూపాయలు మీకు ఆదా అవుతుంది. ఇంకో పక్క శుభవార్త, నేను ఒక మాట చెప్పాను, నేను కష్టపడతాను, నా అనుభవంతో పనిచేస్తాను, ప్రభుత్వాన్ని ఘాట్లో పెడతాను, సమర్థత పెంచుతాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఒక పద్ధతి ప్రకారం తీసుకుపోతానని చెప్పాను. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ ప్రభుత్వ సమర్థ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. ఇప్పుడు నేనే ఒక కిడ్నీ పేషెంట్ ఇంటికి వెళ్ళాను. దురదృష్టం వెంటాడింది. తల్లి ముందుకొచ్చింది, కిడ్నీ తల్లి డొనేట్ చేసింది, ఆపరేషన్ చేసుకున్నాడు, ఉన్న 3 ఎకరాలు అమ్మేశాడు. అప్పట్లోనే నేను 1,60,000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాను. కానీ అప్పులు చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాడు. దినదినం గండంగా భావిస్తున్నాడు. ఈరోజు నేను వచ్చి అలాంటి కిడ్నీ పేషెంట్కి 10,000 రూపాయలు ఇచ్చాను. అది ఇచ్చినప్పుడు నాకు అనిపించింది నా జన్మ సార్థకమైందని చెప్పి ఆనందపడుతున్నాను. అదే సమయంలో ఆ తల్లికి 6,000 ఇచ్చాం. అంటే ఇతనికి 1,20,000 వస్తుంది, తల్లికి దగ్గర 72,000 వస్తుంది. 2 పిల్లలున్నారు, 2 పిల్లలకు ఒకటే చెప్పాను, 15,000 రూపాయలు వేశాం. మొన్నే తల్లికి వందనం వల్ల 26,000 వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక కుటుంబానికి దగ్గర 2,20,000 రూపాయలు ఈ ప్రభుత్వం వల్ల వచ్చిందంటే దానికంటే తృప్తి ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అర్హులందరికీ న్యాయం చేయాలి, దానికోసం ఈ ప్రభుత్వం ఉన్నాం. ఇంకో పక్క సమర్థత పెంచుతున్నాం. ఒకప్పుడు విద్యుత్ ధరలు విపరీతంగా పెంచారు, 9 సార్లు పెంచారు, 32,000 కోట్ల రూపాయలు మీ మీద భారం వేశారు. నేను వస్తానే చెప్పాను. నేను వచ్చిన తర్వాత విద్యుత్ రంగం పనితీరు మెరుగవుతుంది, ధరలు తగ్గించకపోయినా పెంచనని చెప్పా. కానీ ఈరోజు వాళ్ళు పెంచిన ధర కూడా ట్రూ ఆఫ్ ఛార్జెస్ ని తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నవంబర్ 13 నుంచి మీకేసినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జెస్ అన్ని 13 పైసలు యూనిట్కి తగ్గుతాయి. ఆ తర్వాత ఒకటే హామీ ఇస్తున్నా,
కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, పెంచాం. అవసరమైతే కరెంటు ఛార్జీలు